గుడ్ మార్నింగ్ ఛానల్లో మనము శాసన మండలికి సంబంధించి కరెంట్ అఫైర్స్గా ఒక ఆర్టికల్ చూద్దామండి. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్సకు గుర్తింపు. రాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను గుర్తిస్తూ మండలి చైర్మన్ కొయ్య మూషేనరాజు ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 22 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయని పేర్కొంటూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇక్కడ మనము నూతన శాసన మండలి చైర్మన్గా మనము కొయ్యే మూషేనరాజు మరియు శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారిని మనము ఇక్కడ మనం తెలుసుకోవాలి. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్. సో ఈ మూడింటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్ట్యా ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.